కనుక ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు విధేయత కూడా ఉండాలి. దేవుడు తన జీవాన్ని మనలో పని చేయించాలి అని అంటే తప్పకుండా ఎహెజ్కేలులాగా మనం విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. రాత్రి ఏమేమి విషయాలు చెప్పాను మీకు? ఎండిపోయిన ఎముకలు, ఆ తర్వాత చచ్చిపోయిన సైన్యం, ఆ తర్వాత సజీవమైన సైన్యం. డ్రై బోన్స్, డెడ్ ఆర్మీ అండ్ లివింగ్ ఆర్మీ. మనమందరం లివింగ్ ఆర్మీ అంటే సజీవమైన సైన్యంగా ఉండాలి. అర్థమైందా? ఆశలు ఎండిపోయినా సరే, పరిస్థితులు ఎండిపోయినా సరే, మనుషులు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నా సరే, ఎహెజ్కేలులాగా మనం ప్రభువుతో కలిసి పని చేయగలిగితే, ప్రభువు మాట వినగలిగితే, ప్రభువు ఆత్మను మనం పొందగలిగితే తప్పకుండా మన ఎండిపోయిన జీవితాలు చిగురిస్తాయి. మన ఎండిపోయిన ఎముకలు మరలా మహాసైన్యం అవుతాయి. ఎండిపోయిన ఎముకలు మరలా మహాసైన్యం అవుతాయి. కనుక దేవునికి అది సాధ్యమే. దేవుడు అద్భుతములు చేయు దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఏం వాగ్దానం చేశాడు రాత్రి? ఒకసారి ఆ మాటలు చదువుదాము. ప్రభువు చేసిన వాగ్దానం 37వ అధ్యాయము 11వ వచనము. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరచి నేను తెరచెదను, సమాధిలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని బలపరుస్తాడు, మనల్ని అందరినీ పోగు చేస్తాడు. చెదిరిపోయిన ఎముకలను ఎలా పోగు చేశాడో దేవుడు కూడా చెదరిపోయిన మన ఆశలను, చెదరిపోయిన మన పరిస్థితులను, చెదరిపోయిన మన కుటుంబాలను దేవుడు తప్పక పోగు చేస్తాడు. కాబట్టి మనం విశ్వసించాలి, దేవునికి విధేయత చూపించాలి. దేవుని వాక్యం అలాగే దేవుని ఆత్మ మనలను పోగు చేస్తుంది, బ్రతికిస్తుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యం. ఆ పాట పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది.
మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే బాధలలో. కాబట్టి మనము పరిశుద్ధాత్మను కోరుకోవాలి, పరిశుద్ధాత్మ మనలోకి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు బ్రతకాలి, చీకటి తొలగాలి, అజ్ఞానం, అవిధేయత, అపవిత్రత, అంధకారం తొలగిపోవాలి, అకలంకమైన సువార్త నలుగురికి ప్రకటించడానికి మనము సాధనాలు అవ్వాలి. విజ్ఞాపన చేయొచ్చు, ప్రకటించవచ్చు, పాడొచ్చు, స్తుతించవచ్చు, ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, పరిచర్యకు సహకరించవచ్చు, ఏదో ఒకటి చేసి దేవుని పనిలో ప్రజలను వెలిగించే సువార్త, ఎండిపోయిన ఎముకలను బ్రతికించే సువార్త ప్రజలకు చేరునట్లు, పరిశుద్ధాత్ముడు ప్రజలను దర్శించినట్లు ప్రార్థించాలి, విజ్ఞాపనాత్మను కలిగి ఉండాలి. కాబట్టి మీరు మాకులాగా వచ్చి రాష్ట్రమంతా ఏం తిరిగి సువార్త చెప్పలేరు కదా, మరి అప్పుడు ఏం చేయాలి? విజ్ఞాపన ఆత్మను పొందుకోవాలి. మీరు విజ్ఞాపన ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకసారి మీరు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలు. ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవా నన్ను నడిపించు, ఈ మార్గంలో నన్ను నడిపించు, ఈ లోయల గుండా నన్ను నడిపించు, ఈ కరుకు మార్గాలలో నన్ను నడిపించు, ఈ అంధకారంలో నన్ను నడిపించు అని నిత్యము పరిశుద్ధాత్మక మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిమున జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవుని కుమారులం మనం, దేవుని పిల్లలము. ఎందరు తనను అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తాడు. ఆ ఆత్మతోనే దేవుడు మనలను నడిపిస్తాడు. 39వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 29వ వచనం. దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు చూడండి. ఈ వాగ్దానాలు పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కృమ్మరించెదను, కనుక నేనికను వారికి పరాముఖుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మను మన మీద కృమ్మరించి మనల్ని తన వాక్య సత్యములో నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. జకర్యా గ్రంథం చూడండి. దేవుని ఆత్మను పొందుకోవటమే మన గొప్ప భాగ్యం. దేవుని ఆత్మ సమస్తాన్ని చేస్తుంది. కనుక ఆత్మను పొందుకొని మనము ఆత్మతో నడిపించబడాలి. ప్రార్థిస్తే ప్రభువు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మనము 7-10 వచనాల వరకు చదువుదాం. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తనకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు ఇంటి వంటి వారగుదురు. దావీదు సంతతి వారు దేవుని ఇంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొందును. 10వ వచనం జాగ్రత్తగా చదవండి. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి
ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తమ జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చూసారా, కరుణనొందు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను దేవుడు మన మీద కుమ్మరిస్తాడట. మనం మన కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని నడిపించమని, ఇతరులను కూడా నడిపించమని, ఇతరులను కూడా దీవించమని విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కాబట్టి మన కొరకు చేసుకునేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది జయమ్మక్క విజ్ఞాపన. ఇతరుల కొరకు చేసేది ఏమిటి? విజ్ఞాపన. చెప్పండి. మన కొరకు చేసుకునేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. పరిశుద్ధాత్ముడు ఈ రెండూ చేపిస్తాడనమాట. అది కూడా పరిచర్యే. నాకులాగా ఇక్కడ నిలబడి వాక్యం చెబితేనేనా, బాగా కోయిల గొంతేసుకొని పాటలు పాడేవాళ్ళు పాడినట్టు పాడితేనేనా, లేకపోతే జాన్ బనియన్ గారు డ్రమ్ము కొట్టినట్టు కొడితేనేనా సేవ? అదే సేవ అనుకుంటున్నారు. లేదు, ప్రార్థించుట సేవే, విజ్ఞాపన చేయటం కూడా సేవే. కాబట్టి ఆ ఆత్మను కలిగి ప్రార్థన విజ్ఞాపనలు జరిగించాలి. హన్నా అనే ఒక విధవరాలు చిన్నప్పుడే భర్తను కోల్పోయి చాలా వృద్ధురాలయ్యేదాకా దేవాలయంలో ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేసిందట. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక స్త్రీ ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. చాలు. ఏం చేస్తుందట? దేవాలయాన్ని వదిలిపెట్టట్లేదు, ఉపవాసాలు ఉంటుంది, రేయింబవళ్ళు సేవ చేస్తుంది. ఏమి సేవ? విజ్ఞాపన సేవ, ప్రార్థనా సేవ, స్తుతి సేవ, ఆరాధన సేవ. సేవ అంటే బైబిల్ పట్టుకొని వాక్యాలు చెప్పటం కాదు, అది మాత్రమే కాదు. కేవలం 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసిందట. పిల్లలు ఉన్నారో లేదో చెప్పలేదు, ఉంటే అది కూడా చెప్పుండేవారు. పిల్లలు కూడా లేరు. ఆ తర్వాత 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి భర్త చనిపోతే విధవరాలయ్యింది. విధవరాలై 84 సంవత్సరాలు 84 సంవత్సరాలు దేవాలయాన్ని వదిలిపెట్టలేదట. విధవరాండ్లు, భర్త లేనివారు ఏం చేస్తుంటారు? ఉసూరు మంట కూర్చుంటారు. కొన్నిసార్లు వాళ్ళ నాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటారు, లేకపోతే పక్కన వాళ్ళ విషయాలన్నీ పోగేసుకుంటూ కూర్చుంటారు. మనకెందుకు అవన్నీ? చెత్త చెదారం ఎండిపోయేటట్టు చేస్తాయి. ఏం చేయాలా? 7 సంవత్సరాలకు భర్తను కోల్పోతే ఈవిడ ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లే పెనిమిటితో సంసారం చేసింది. పెనిమిటి చచ్చిపోయాడు, విధవరాలైంది, బహుకాలము గడిచిన వృద్ధురాలై 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండింది. విధవరాలుగా ఉండటం కూడా గొప్ప భాగ్యమే ఆవిడ జీవితంలో కదా. పిల్లలు లేరు, బాధర బందీలు లేవు, అంత వండుకొని అంత తిని, ఇక ప్రార్థనే, ఇక స్తుతే, ఇక ఆరాధనే, ఇక విజ్ఞాపనే. ఎంతమంది కోసం? అది కూడా సేవ అండి. అది యుక్తమైన సేవ, అది పరిశుద్ధాత్మను పొందిన వారు చేసే సేవ. నేను విధవరాలని, నా బతుకెట్టయిందని తిట్టుకోబాకండి. విధవరాండ్లు దేవునితో ఎక్కువగా గడపచ్చు. విధవరాండ్లు ఇంకా దేవునికి దగ్గర అవ్వచ్చు, ఇంకా గొప్ప సేవ చేయొచ్చు, గొప్ప ప్రార్థన చేయొచ్చు, గొప్ప విజ్ఞాపన చేయొచ్చు. దేవుని కుమారులు, జ్యేష్ఠ కుమారులు వారు, దేవుని మనసు నెరిగిన వారు. అందరిలాగా లేదు నా బతుకు అనుకోబాకండి. విధవరాళ్ళు అయితే లోకం నిర్లక్ష్యం చేస్తుందేమో కానీ దేవుడు నిర్లక్ష్యం చేయడు విధవరాండ్లని. తండ్రి లేని వారిని, విధవరాండ్లను నేను పోషిస్తా అన్నాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్లను నేను పోషిస్తా, వారి పక్షాన నేను వ్యాజ్యమాడతా. వారిని ఎవరైనా బాధ పెడితే వాళ్ళను నేను బాధ పెడతా. అర్థమవుతుందా? విధవరాళ్ళని ఎవరు ఎప్పుడు బాధ పెట్టబాకండి మీ మాటలతోటి. నిర్గమకాండం చూడండి, 20వ అధ్యాయం అనుకుంటాను. నిర్గమకాండం. విధవరాండ్లను బాధ పెట్టకండి, కష్టపెట్టకండి.
నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనం గుర్తుపెట్టుకోవడానికి మీకు బాగుంటుంది. 22 నిర్గమాకాండం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఒంటికాల మీద బాబాకండి విధవరాండ్ల మీదికి. విధవరాండ్లని ఏ విధంగా కూడా మీరు బాధ పెట్టకూడదు. ఇక్కడ మన సంఘంలో ఉన్న విధవరాండ్లందరూ ఒకసారి చేతులు ఎత్తండి, కొంచెం బాగా ఎత్తండి. దేవకరణక్క బాగెత్తు చెయ్యి. సంఘంలో ఉన్న విధవరాండ్లందరూ చేతులు ఎత్తాలి. మీరు ధన్యులు, మీరు ధన్యులు. లోకం మిమ్మల్ని అపశకునంగా చూస్తుందా? శుభకార్యాలకు పిలవట్లేదా? ఆలదేముందిలే అంటున్నారా? దేవుడు మీ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. హన్నాలాగా ఉండండి, హన్నాలాగా ఉండండి. 7 సంవత్సరాలే పెనిమిటితో కాపురం చేసింది, 84 సంవత్సరాలు బ్రతికింది. ఉత్తుత్తగా బతకలా, చెత్త చెదారమంతా పోగేసుకొని బతకలా, శపించుకుంటూ బతకలా, ఏడుస్తా బతకలా, తిట్టుకుంటా బతకలా, మిగతా వాళ్ళని చూసి కుళ్ళుకుంటా బతకలా. విధవరాలు కొంతమంది పక్కన వాళ్ళని చూసి కుళ్ళుకుంటుంటారు. వాళ్ళకేం మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పండగలు, సంతోషాలు, ఫంక్షన్లు, వాళ్ళు బాగున్నారు, దేవుడు వాళ్ళని బాగు చూస్తున్నాడు, నన్నేనా ఇట్ట చూస్తున్నాడు, నాకేనా ఇంత నష్టం చేశాడు అనబాకండి. అందరూ ఏదో ఒక రోజు విధవరాళ్ళు అవుతారు. ఎందుకు అవరు? లోకంలో ఎవడు స్థిర నివాసం లేదు. మనమందరం యాత్రికులము, ప్రయాణికులమే. కాస్త వెనక ముందో పోతాం. కాబట్టి భర్తలు ఉన్న వాళ్ళు కూడా విధవరాండ్లను తక్కువ చిన్న చూపు చూడబాకండి. సంఘంలో విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారని గొడవ వచ్చిందట, వాదం కలిగిందంట. ఆది సంఘంలో పేతురు యోహానులు పరిచర్య చేస్తున్నప్పుడు విధవరాండ్ల విషయంలో చిన్న చూపు. ఈ సమాజం ఎప్పుడు విధవరాండ్లను చిన్న చూపే చూస్తుంది. చిన్న చూపు చూడబాకండి. దేవుడు వాళ్ళను ప్రత్యేకంగా చూస్తాడు. వాళ్ళంటే దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ. భర్త ఉంటే చూసుకోవటానికి ఉంటాడు, భర్త లేనప్పుడు మరి ఎవరు చూడాలి? దేవుడే చూస్తాడు. అర్థమవుతుందా? 146వ కీర్తన, 146వ కీర్తనలో ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. అర్థమవుతుందా? దేవుని ఆదరణ పొందుకుంది హన్నా. దేవుని మందిరంలో మానక విడువక ఉపవాసాలు ఉంటుందట, ప్రార్థన చేస్తుందట. అందుకే 84 సంవత్సరాలు బతికింది. 84 సంవత్సరాలు ఎందుకు బతికిందో తెలుసా? దేవుణ్ణి ఆరాధించటం, ఉపవాసాలు ఉండటం, ప్రార్థన చేయటం. మనుషుల్ని ఎవరిని పట్టించుకోవట్లా, బంధువుల్ని పట్టించుకోవట్లా, ఇరుగు పొరుగును పట్టించుకోవట్లా, వాళ్ళని చూసి కుళ్ళుకోవట్లా, వాళ్ళని చూసి నిరాశపడట్లా, కృంగిపోవట్లా. దేవుని వైపు చూస్తోంది, దేవునికి మొరపెడుతోంది. అందరి కొరకు ప్రార్థన, తన కొరకు ప్రార్థన, అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది. 84 సంవత్సరాలు, 84 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికింది. దేని గురించి చేస్తుందంట? ఇంకా ఏం చేస్తుంది? ఆమె మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతుంది? అది కూడా చెప్పాడు 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం, దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. విమోచన కొరకై, రక్షణ కొరకై, దేవుని కొరకు కనిపెట్టుకునే వారి కొరకై, పరలోకం కొరకై కనిపెట్టుకునే వారితో మాట్లాడుతుంది. ఎవరి గురించి? ఆమె గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, దేవుని గురించి. దేవుణ్ణి కొనియాడుతుంది, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తోంది. విధవరాండ్లు సువార్త ప్రకటించడానికి చాలా టైం ఉంటుంది. పిల్లలు లేకపోతే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కదూ. పిల్లలు పెద్దవాళ్ళే వెళ్ళిపోతే కూడా ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. కాబట్టి భర్తలు, పిల్లలు, బాధ్యత ఉన్న వారి కంటే కూడా విధవరాండ్లకు ఎక్కువ టైం ఉంటుంది. కనుక మీరు ఆ సమయాన్ని దేవుని కొనియాడడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయటానికి వాడుకోవాలి.
అంతేగాని వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను ఇట్టన్నారు, వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, ఇట్ట బాధపడబాకండి. దేవుడున్నాడు మీకు పక్షాన సహాయం చేయటానికి, పోషించటానికి, నడిపించటానికి, చంకబెట్టుకోవటానికి ప్రభు ఉన్నాడు. కనుక విధవరాండ్ల కోసం ఎందుకో ఈరోజు మరి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడిస్తున్నాడు. మీరందరూ వైధవ్యానికి కొంత అలవాటు పడ్డారు. నా చెల్లి బేబీ వైధవ్యానికి ఇప్పుడే అలవాటు పడుతోంది. భర్త ఆనంద్ మారాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆనంద్ త్రాగుడును వదిలిపెట్టలేదు. చివరికి ఆ త్రాగుడే ఆ బిడ్డను నాశనం చేసింది. నమ్మించి నువ్వు లోపల పండుకోమని వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయినాడు. 2 పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయినారు. మిగతా విధవరాన్లందరూ వైధవ్యానికి కొంచెం అలవాటు పడ్డారు, ఒంటరితనానికి కొంచెం అలవాటు పడ్డారు. బేబీ తన పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడటానికి కొంత టైం పడుతుంది. నేను బేబీతో చెబుతున్నాను, అన్న కేవలం 7 సంవత్సరాలే సంసారం చేసింది. నువ్వెన్ని సంవత్సరాలు చేసావో బేబీ? ఎన్ని సంవత్సరాలు చేసావు కాపురం? 12 సంవత్సరాలా? 15? 13 సంవత్సరాలు. నీకంటే సగానికి సగం తక్కువే చేసింది. ఎవరు? అన్న ప్రవక్తిని, ప్రార్థనాపరురాలు, సక్సెస్ఫుల్ విధవరాలావిడ, ఫ్రూట్ఫుల్ విధవరాలావిడ, ఫలభరితమైన విధవరాలు, జయవంతమైన విధవరాలు, ప్రయోజనకరమైన విధవరాలావిడ. మీ వైధవ్యాన్ని చక్కగా ఉపయోగించుకోండి. విధవరాళ్ళకు నేను చెబుతున్న నా తల్లులకు, నా అక్కలకు. ఇప్పుడు చెల్లి కూడా ఆ వైధవ్యంలో చేరింది. ఏం పర్వాలేదు, అన్నీ దేవుడికి తెలుసు. దుష్టుడికి గనక అప్పగించుకుంటే దుష్టుడు అట్టాగే నాశనం చేస్తాడు. ఎన్నోసార్లు చెప్పాం, ప్రార్థన చేశాం, వాక్యం వినండి, మారు మనసు పొందయ్యా, త్రాగుడు వదిలిపెట్టయ్యా, చక్కని పిల్లల్ని ఇచ్చాడయ్యా, చూసుకోయ్యా అని చాలాసార్లు చెప్పాము, కానీ వినలేదు. దుష్టుడు తరిమేసేశాడు, తన కుటుంబాన్ని సమస్యల్లో ముంచేశాడు, భార్యను అర్ధాంతరంగా అవమానానికి అప్పజెప్పాడు. ఆ భార్యను ఆదుకోవటానికి పోతే బుజ్జి కుటుంబాన్ని కూడా వాళ్ళు అవమానపరిచారు, కేసులు పెట్టారు, కొట్టారు, పిల్లల్ని భయంకరమైన బూతులు తిట్టారు, వాణిని, ఆ తర్వాత మన బేబీని. వాళ్ళు కొడుకును కోల్పోయామన్న ఉద్దేశం ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. తాను చెప్పిన అబద్ధాలే వాళ్ళు నమ్మారు. తను పోయేది కాక కుటుంబం మొత్తాన్ని సమస్యలో పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళను ఓదార్చడం నా వల్ల అవ్వలేదు. 2 పిల్లలు ఉన్నారు, పర్వాలేదు బేబీ, ధైర్యంగా ఉండాలి. నువ్వన్నా 13 సంవత్సరాలు కాపురం చేశావు, బతికించుకోవాలని చూసావు, బాగుపరచాలని చూసావు, కానీ అవకాశం ఇవ్వలా. చెప్పట్లా, వాక్యానికి, దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకపోతే ప్రజలు నాశనమైపోతారు, నశించిపోతారు. అపరాధముల చేత, పాపముల చేత ఉంటే చచ్చిపోతారు. అపవిత్రాత్మలు, మత్తు పదార్థాలు, దురాత్మల చేత బందీలైతే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు. దేవుని ఆత్మే బలపరిచి బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది, ఫలభరితమైన స్థితిలోకి తీసుకొస్తుంది. కాబట్టి విధవరాలుగా ఉన్న బేబీ లేకపోతే మిగతా వాళ్ళందరూ, నేను మరి ఎక్కువగా బేబీనే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అని అంటే, ఆమె గాయం చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు అది మానలేదు, ఇంకా ఆ గుండె గాయం మానలేదు. పిల్లలిద్దరిని చూసుకుంటే గుండె చెరువు అవుతుంది, కానీ అవనివ్వద్దు. దేవుని వైపు చూడు, దేవుణ్ణి కొనియాడు, దేవునికి ప్రార్థన చేయి, దేవుణ్ణి ఆరాధించు. విధవరాన్లందరూ అదే పని చేయాలి, దేవుణ్ణి కొనియాడాలి, ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అందుకు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారికి ఇస్తాను, ప్రార్థన ఆత్మను నేను వారికి ఇస్తాను, ఆత్మ ఫలములతో నింపుతాను, వాళ్ళను బలపరుస్తాను. కాబట్టి మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఈ విషయంలో మిగతా వారందరికీ చెబుతున్నా, విధవరాండ్లను చిన్న చూపు చూస్తే మీ భార్యలు విధవరాండ్లైపోతారు అని దేవుడు చెప్పాడు. అంటే ఏంటి అర్థం? ఎవరైనా మగోళ్ళు లెక్క లేకుండా విధవరాండ్లను ఇబ్బంది పెడితే మీరు పోతారని అర్థం. మీ భార్యలు విధవరాండ్లు అవుతారంటే ఏంటి అర్థం? మీ భార్యలు విధవలు అవుతారంటే అర్థం ఏమిటి? మీరుండరు అని అర్థం. నేను పచ్చిగా మాట్లాడితే కొంచెం కష్టమైపోద్ది, కాబట్టి కొంచెం ప్యాషన్గా మాట్లాడతాం.
విధవరాండ్లను తల్లైనా చెల్లైనా పక్కనోళ్ళైనా ఎవరైనా బాధ పెడితే మీ భార్యలు విధవలైపోతారు అంటే మీరు తొందరగా ప్యాకప్ చేయాల్సి వచ్చిద్దని, తొందరగా మీరు సర్దుకోవాల్సి వస్తుంది బ్యాగ్ భూమి మీద. అందుకని బాధ పెట్టకండి ఎవరిని. దేవుడు కోపం తెచ్చుకుంటాడు, రౌద్రం తెచ్చుకుంటాడు, ఉగ్రత కుమ్మరిస్తాడు. మీ పిల్లలు తండ్రి లేని వారైపోతారు, మీ భార్యలు విధవలు అవుతారని అంటే నువ్వు అడ్రస్ గల్లంత అవుతుందని అర్థం. అడ్రస్ గల్లంత చేయించుకోబాకండి దేవుడితో. ఎందుకని? బ్రతికించేవాడు మరణింపచేయువాడు దేవుడే, నీ చేతిలో లేదు. దేవుని చేతిలో ఉంది జీవితం. అయ్యగారు కూడా కాస్త నిద్రతో పోరాడుతున్నారా? దేవుని చేతిలో ఉంది జీవితం. నీ జీవం దేవుని మూటలో భద్రం చేయబడింది. అందుకని కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూడండి. విధవరాండ్లు బాధపడబాకండి. అందరూ ఒకసారి విధవరాండ్లు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మరి ఎక్క లోపల ఉన్నావా? సంతోషం. విశ్వాసంతో గట్టిగా కొట్టండి విధవరాండ్లు చప్పట్లు. విధవరాండ్లు మాత్రమే కొట్టండి. ఎందుకు? బలమైన దేవుడు మీతో ఉన్నాడు. బలవంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో ఉన్నాడు. భయపడకండి ఎప్పుడు, బాధపడకండి ఎప్పుడు. అర్థనా? మీరేం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనలు మానకండి, దేవుణ్ణి కొనియాడడం మానకండి, ఉపవాసాలు ఉండండి, మందిరాన్ని విడవకండి. బాగా బతకండి. మమ్మల్ని కూడా బతికించండి మీ ప్రార్థనలతోటి. మీ ప్రార్థనలతో మమ్మల్ని కూడా బ్రతికించండి. మమ్మల్ని అందరినీ మీ పిల్లలుగా చేసుకోండి. మా కోసం నిత్యం ప్రార్థనలు చేయండి. టైం అంతా ప్రార్థన చేయండి. మీ ఆయుష్ పెరుగుతుంది, మీకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రార్థనే బలపరుస్తుంది. సరేనా? ఓకే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, నీ వాక్యమే. భర్తలు ఉన్నోళ్ళు, కొంచెం కుర్రోళ్ళు ఆ విధవరాండ్లను కనిపెట్టుకొని ఉండండి. ఏదన్నా వాళ్ళకేదైనా కష్టం వచ్చినా, వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయినా, వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినా కొంచెం కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టే. దేవుడికి ఏం డైరెక్ట్గా చేస్తామా మనం? దేవుడికి మనమేం డైరెక్ట్గా చెయ్యం. అల్పులైన ఈ నా సహోదరులలో ఒకడికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. వాళ్ళ బతుకాలు చూసుకుంటారులే, వాళ్ళ భారాలు వాళ్ళు పడతారులే అనుకోబాకండి. మీరు ఒకరి భారములను ఒకరు మోసుకొనుచు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. కొంచెం విధవరాళ్ళు ఎవరున్నారో మీ చుట్టుప్రక్కల ఏమన్నా వండుకుంటే అంత తీసుకెళ్ళి ఇవ్వండి. ఏమి మీరు ఏదైనా స్పెషల్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న విధవరాండ్లకి అంత కోరియండి. పలావ్ చేసుకుంటే వాళ్ళకి అంత అన్నం పెట్టండి. ఏమి గుర్తు చేసుకోండి వాళ్ళని. వాళ్ళని దేవుడే గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టే. వాళ్ళు అల్పులే, సమాజం చేత తృణీకరించబడిన వారే, కానీ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. అందుకని వాళ్ళకి కొంచెం కూరో కొంచెం అన్నమో తీసుకెళ్ళి ఇవ్వండి. మనం ఒక పని చేస్తున్నాం, పండగప్పుడు మనం బట్టలు కొనుక్కుంటూ విధవరాండ్లకు కూడా మనం బట్టలు కొంటున్నాము. ఆ పండగప్పుడే కాకుండా ఇంటికి ఒక చీర తెమ్మని చెప్పానుగా మిమ్మల్ని అందరినీ. మీరు బట్టలు కొనుక్కునేటప్పుడు విధవరాండ్లకు ఇంటికి ఒక చీర తెమ్మన్నాను. చాలామంది తీసుకొస్తున్నారు. తేనోళ్ళు కూడా ఈసారి పండగ వస్తుంది మళ్ళీ డిసెంబరు. అప్పుడు మీరు కొనుక్కునేటప్పుడు మొదట విధవరాండ్లకు చీర కొని, లేకపోతే చొక్కా పంచ కొని, టవల్ పంచలు కొని, ఆ తర్వాత మీరు బట్టలు కొనుక్కోండి. సరేనా? అది సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం. నెలకొకసారన్నా అంత చికెన్ తెచ్చుకుంటారుగా. మీ పక్కన ఉన్న విధవరాలు ఎవరు? చంద్రలపాడు పోయి వద్దులే, పొక్కునూరులో ఉన్న విధవరాలకి ఇవ్వండి. అంత మీ పక్కింటికే. ఊర్లో ఉంటే కాలనీకి బా అవసరంలే, కాలనీలో ఉంటే ఊర్లోకి రా అవసరంలే. వస్తే మంచిదేలే. పక్కపక్కనే ఉన్న వాళ్ళకైనా అంత పెట్టండి. అన్నం వండుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే వేడి అన్నం అంత వేడి కోరేసి ఇవ్వండి.
ఆనందపడతారు, మిమ్మల్ని దీవిస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు. ఏంటో ఈ లోకం విధవరాళ్ళ దీవెన కూడా వద్దంట. అందుకని కొడుకుకు పెళ్లి చేస్తున్నా కూడా అక్షింతలు వేయరుగా విధవరాండ్లు. కొడుకుకు పెళ్లి చేస్తున్నా కూడా అక్షింతలు వేయరు, చేతులు పట్టించడానికి కూడా రారు. ఎందుకనంటే నేను విధవరాలని. విధవరాలు అయితే వద్దన్నాడు ఆ దేవుడు. ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళాను పెళ్లి చేయటానికి. అక్కడ పెళ్లి చేస్తా వాళ్ళమ్మ పాత చీర కట్టుకొని నా పక్కన నిలబడి చేతులు పట్టించడానికి వాళ్ళ మరిదిని వాళ్ళ తోడికోడల్ని పంపించింది. సరేలే, ఇటుపక్క ఇద్దరు జంట ఉన్నారు కాబట్టి అమ్మాయికి తల్లిదండ్రి, అటుపక్క కూడా జంట ఉన్నారని పంపించారేమోలే అని అప్పటికి సర్దుకున్నా. చేతులు పట్టించి పెళ్ళి అయిపోయి ప్రమాణాలు అయిపోయి ఇక ఆశీర్వదించడానికి దైవజనులం అందరం ఆశీర్వదించిన తర్వాత, రామ్మ నీ పిల్లాడిని ఆశీర్వదించని పిలిచా అని చాలా ఫీలింగ్స్ పెట్టేసేసింది. అంటే నీకు బుద్ధి లేదా? నా సంగతి నీకు తెలీదా? నేను రాకూడదని తెలీదా? ఇంత చదువుకున్నావు, నేను వచ్చి చేస్తే అందరు ఏమంటారు? అన్ని ఫీలింగ్స్ ఒకేసారి వచ్చినట్టున్నాయి అంటుంది. ఈమె ఇన్ని ఫీలింగ్స్ ఒక్కసారి వచ్చి చెప్పలేక మొత్తం అంత ముఖంలోనే చూపించేసిందిరా ఫీలింగ్స్ అన్నీ. నాకు అవన్నీ తెలీదు, అవన్నీ నాకు తెలుసు. నేను చిన్న పశువున్నా, వయసుకు మించిన అనుభవాలు చిన్నప్పటి నుంచే దేవుడు ఇచ్చాడు. 17 సంవత్సరాలకు పరిచర్య చేయటం మొదలుపెట్టి కొన్ని వేల కుటుంబాలను, లక్షల జీవితాలను చూశాను. నాకు తెలీదు, ఆమె ఆందోళన అంతా నాకు తెలుసు. ఏమ్మా రాకూడదా, దీవించకూడదా అన్నాను. ఎందుకని? సంగతి తెలుసు కదా, నువ్వు విధవరాలువని తెలుసు. కానీ ఇంతకు నీ భర్త చచ్చిపోయినప్పటి నుంచి నీ కొడుకుని ఎవరు చదివించారమ్మా? నేనే. పెళ్లి సంబంధం ఎవరు చూశారమ్మా? నేనే. పెళ్ళికి బట్టలు బంగారం అంత ఎవరు కొన్నారమ్మా? నా కష్టార్జితమే. ఈ పెద్ద ఫంక్షన్ హాల్ ఎవరమ్మా తీసుకున్నారు? భోజనాలు ఎవరమ్మా పెడుతున్నారు? ఈ భారాలన్నీ ఎవరమ్మా భరిస్తున్నారు? నేనే. చదువుకు కావాలా, పెళ్ళికి కావాలా, ఫంక్షన్కి కావాలా, భోజనాలకు కావాలా, బట్టలకు, బంగారానికి, ఇళ్లకు, భూములకు నీ డబ్బంతా కావాలా? ఏమ్మా నీ ఆశీర్వాదం వద్దా? ఎవడు చెప్పాడమ్మా? రైటు. విధవరాలు అక్షింతలు వేయకూడదని చెప్పే ఈ లోకమంతా నీ కొడుకుని చదివించిందా? నీ భర్త చచ్చిపోతే బతికిచ్చిందా? ఎంసీఏ చేసిన పిల్లని చూసి పెళ్లి చేస్తుంది వీళ్ళేనా నీ భారాలన్నీ భరిస్తున్నారు? నీ ఆశీర్వాదం కాకుండా వీళ్ళ ఆశీర్వాదాలు కావాలా? ముందు నీ కావాలా, తర్వాత వాళ్ళందరి రా అన్నా. అయ్యా నన్ను ఏదో చేసేటట్టుండవే, నువ్వు అన్నట్టు చూస్తుంది నాకు. ఆమె రాకపోతుంటే నేను చెప్పాను, నువ్వు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి. మీ అమ్మ రావట్లేదు కానీ నువ్వు వెళ్ళరా మీ అమ్మ దగ్గరికి. భార్యను చేయబట్టుకొని గబగబా దాక్కొని పోయాడు. చేతులకు పూలిచ్చి నువ్వు వేయి ముందు, ఆ తర్వాత ఎవరైనా వేయాలి. నువ్వు వేయకుండా ఎవరు వేయడానికి వీల్లేదు, ఇక్కడ ఎవ్వరు వేయటానికి లేదు, ముందు నువ్వేయి. వాడు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి బోర్న ఎడ్చేసేసాడండి పెళ్ళిలో. అమ్మా నా కోసం జీవితాన్ని త్యాగం చేసావమ్మా, నన్ను వదిలేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకోకుండా నాన్న లేకపోయినా నన్ను బతికిచ్చావమ్మా, బాగు చేసావమ్మా, చదివిచ్చావమ్మా, ఈ స్థితికి తెచ్చావమ్మా. అమ్మా పూలు ఎప్పుడో పూల సంగతి ఏమిటో కానీ అందరికీ ఆనంద బాష్పాలు రాలినాయి. అందరి విలువైన కన్నీరు వారికి దీవెనైంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. విధవరాళ్ళని నిర్లక్ష్యం చేయబాకండి. వాళ్ళ కష్టార్జితం కావాలి కానీ వాళ్ళు వద్దా? విధవరాళ్ళని పట్టించుకోండి, అంత పెట్టండి, అంత కూర వేయండి, అంత అన్నం వేయండి. మధ్య మధ్యలో వెళ్ళి ఊరికట్లా పలకరించండి. ఈ ప్రేమ లేకుండా నువ్వు భక్తి చేస్తే అది భక్తి అనిపించుకోదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నది దేవుడు చెప్పిన మాట. మాటతో కాదు, పెదవులతో కాదు, క్రియతో ప్రేమించండి అన్నాడు యోహాను భక్తుడు పత్రికలో. మాటతో కాక, పెదవులతో కాక, క్రియతో ప్రేమించండి. విధవరాలు ఎలా ఉంటే ప్రేమించబడతారో అది కూడా చెప్పాలా. అందరి విషయాలు జోక్యం చేసుకొని అన్ని విషయాల్లో ఏలు పెడుతుంటే మిమ్మల్ని అసహించుకుంటారు. దీనికి ఇట్టాగే జరగాలి అంటారు. అందుకని అట్లా అనిపించుకోకండి ఎవరు, సరేనా? మీరు దేవుణ్ణి కొనియాడుతూ, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ,
ప్రభు యొక్క విమోచన కొరకు కనిపెడుతూ, ప్రభు రాకడ కొరకు కనిపెడుతూ, ప్రజలతో ముచ్చటిస్తూ ఉంటే ప్రభు గురించి మిమ్మల్ని అందరూ ఘనపరుస్తారు. ఈ సలహా కూడా విధవరాండ్లకు చెప్పనివ్వండి. నన్ను మీరు పరుల జోలికి పోకుండా ప్రార్థన విజ్ఞాపనలతో దేవుణ్ణి కొనియాడుతూ దేవుని రాకడ కొరకు కనిపెడుతుంటే తప్పకుండా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. లేకపోతే అందరూ నిన్ను శపిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. అందుకని విధవరాండ్లు జాగ్రత్తగా ఉండండి. విధవరాండ్లు దేవునికి ముఖ్యం. విధవరాండ్లను కనికరించండి. కుటుంబాలు ఉన్నవారు, కుర్రాళ్ళు విధవరాండ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పరిచర్య చేయడానికి ఫస్ట్ ఉండండి. పరిచర్య చేయడానికి ఫస్ట్ ఉండండి. వాళ్ళకి చేస్తే దేవునికి చేసినట్లే.